కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ప్రశాంతంగా కొనసాగుతూ నిన్న కొన్ని విషయాలను షార్ట్అవుట్ చేశారు. ఈరోజు వాటిని ఇంప్లిమెంట్ చేయడంతో కూడా వాహనదారులు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా కూడా సురక్షితంగా వారి గమ్యస్థానం చేరుకుని ప్రస్తుతానికైతే ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ గారు చెప్పండి. నిన్న కొంత మొదటి రోజు వన్ వే మార్గంలో కొంత ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈరోజు చాలా ప్రశాంతంగా ఈ 5 కిలోమీటర్లు కూడా మూవ్ అవుతుంది కాబట్టి ఎలాంటి షార్ట్అవుట్ చేశారు, ఎక్కడెక్కడ ఎలాంటి మార్గాలు ఏర్పాటు చేశారు? అంటే మనకి యాక్చువల్గా ఫ్యూచర్ జనరేషన్కి ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్లు, ఫ్లైఓవర్స్ నిర్మాణంలో భాగంగా ఈ యొక్క ట్రాఫిక్ని ఎట్లా అధిగమించాలని మా సిపి సజ్జనార్ సార్, అదేవిధంగా మా జాయింట్ సిపి సార్ జోయల్ డేవిస్ గారు మమ్మల్ని అందరూ కూడా ప్రత్యేకంగా ట్రైన్ చేసి ఏ విధంగా మనం దీన్ని అధిగమించాలనే ఉద్దేశంతో వన్ వే అనేది పెట్టడం జరిగింది. మా ఆఫీసర్స్ కూడా క్లియర్గా ప్రజలకు బ్రీఫ్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి వన్ వే ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా మీ యొక్క మార్గాన్ని, గతంలో మనం పంజాగుట్ట నుంచి డైరెక్ట్గా ఎన్టీఆర్ భవన్ నుంచి చెక్ పోస్ట్కి వచ్చి మనం రోడ్ నెంబర్ 45 జంక్షన్ నుంచి సైబరాబాద్ పోయేది, అది దుర్గం చెరువు నుంచి. కానీ ఇప్పుడున్న వన్ వే విధానం ప్రకారం వాళ్ళందరూ కూడా దయచేసి మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. వారందరూ కూడా కేబీఆర్ పార్క్ దగ్గరకు వచ్చిన తర్వాత, ఎన్టీఆర్ భవన్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకొని రోడ్ నెంబర్ 10 క్యాన్సర్ హాస్పిటల్ అంటారు, అదేవిధంగా అగ్రసేన ఐలాండ్ రోడ్ నెంబర్ 12 అక్కడ నుంచి బీవీబీ జెన్ టేకింగ్ లెఫ్ట్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా కేబుల్ బ్రిడ్జ్కి పోతాం రోడ్ నెంబర్ 45 నుంచి. అది చాలా సౌకర్యవంతం. చాలామంది ఫస్ట్లో మనం చెప్పినప్పుడు వినలేదు, వాళ్ళు ఆర్గ్యుమెంట్ దిగారు. నిన్న మీ మీడియా మిత్రులు కూడా చూశారు. దానివల్ల ఆర్గ్యుమెంట్ చేసి 1 నిమిషం 2 నిమిషాలు అయినా ఒక్కొక్క వెహికల్ ఆగినా కానీ మనకి ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అనిపించింది. ఇప్పుడు నిజంగా కూడా ఇబ్బంది జరిగింది. ప్రజల్లో అవగాహన కలగడానికి కొంచెం సమయం పడుతుంది. మీ ద్వారా ఆల్రెడీ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రజలకి కొన్ని అర్థం చేసుకుంటే కొంచెం తేడా ఉండి మా స్టాఫ్ కూడా మేము గైడ్ చేసినాం. ఎవరైనా ప్రజలు ఆర్గ్యుమెంట్ దిగినా ఎక్కడ కూడా మీరు కోపానికి పోవద్దు, దయచేసి వాళ్ళకి అర్థం చేయించి ఫ్రీగా ప్రజలకు సౌకర్యంగా ఉండేటట్టు చూడాలని మా పైన ఆఫీసర్స్ ఆదించారు కాబట్టి ఆ విధంగా చేస్తున్నాం. అదేవిధంగా వెంకటగిరి గడ్డ దగ్గర నిన్న ఇష్యూ ఇబ్బంది అయింది వాస్తవం కదా. ఎందుకంటే అక్కడ యూసుగూడ నుంచి వచ్చేవాళ్ళు, శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా వెంకటగిరికి వచ్చిన తర్వాత చెక్ పోస్ట్కి వచ్చి గతంలో వచ్చినట్టుగానే రైట్ సైడ్కి తిరిగి ఇక్కడ మన రోడ్ నెంబర్ 36 చూశారు. ఇటు నుంచి పోయే ప్రయత్నం చేసినప్పుడు కొంత ఆర్గ్యుమెంట్స్ అయినాయి, కొన్ని డిస్కషన్స్ అయినాయి. వాళ్ళు మేము క్లియర్గా సైనేజ్ పెట్టడం జరిగింది. పెట్టి మీరు వెంకటగిరి దగ్గర రైట్ తీసుకొని డైమండ్ హౌస్, అది రోడ్ నెంబర్ 10 అంటారు, దాని నుంచి ఆల్కాదార్ నుంచి అక్కడ రోడ్ నెంబర్ 36 నీరూజ్ ద్వారా మనం 100 ఫీట్ మాదాపూర్ పోవచ్చు, సైబరాబాద్ పోవచ్చు. ప్రశాంతంగా ఈరోజు అర్థం చేసుకున్నారు. నిన్న కొంచెం అర్థం చేసుకున్న గ్యాప్ ఉండి పోల్చుకుంటే సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు చాలా కూడళ్ల వద్ద మైకులు కూడా పెట్టారు, అనౌన్స్మెంట్ చేస్తున్నారు. దాంతో కొంత అలర్ట్ అనుకోవచ్చా? తప్పకుండా మీరు అన్నది కూడా వాస్తవమే. మా సిపి సార్ సజ్జనార్ సార్, అదేవిధంగా జోయల్ డేవిస్ గారు నిన్న కొన్నింటిలో కొన్ని ఎక్కడైతే మనం గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్లో భాగంగా ప్రజలను అవేర్నెస్ చేయడానికి మన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ప్రతి చోట పెట్టడం జరిగింది. అదేవిధంగా సైనేజెస్ కూడా కొన్ని పెంచినాం. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనకు కనపడకపోవచ్చు ప్రజలకి, కొంచెం పెద్ద సైజులో కొంచెం బిగ్ సైజు పెట్టు, దానివల్ల కూడా ప్రజలకు కొంచెం ఈజీ అయింది. ఇప్పుడు ఈరోజు ఎక్కడ కూడా మనకి ఆ సమస్య లేదు. మీ మీడియా ద్వారా కూడా మీకు కనిపిస్తుంది మీకు. అది అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంత వన్ వే మార్గంలో వాహనదారులు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా చాలా వేగంగా ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కొన్ని చోట్ల చిన్న చిన్న సైన్ బోర్డు ఏర్పాటు చేస్తే రాత్రికి రాత్రి ట్రాఫిక్ పోలీసుల సహకారంతో కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక కొత్తగా ఈరోజు ప్రధాన కూడలు ఎక్కడైతే ఈ వన్ వే మార్గానికి సంబంధించి కూడా ఎంటర్ అవుతారో, ఎగ్జిట్ అవుతారో ఆ మార్గాలకు సంబంధించి కూడా మైకులను పెట్టి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చాలా ప్రశాంతంగా వాహనదారులంతా కూడా ఈ వన్ వే మార్గంలో చాలా తక్కువ సమయంలో వారి గమ్యస్థానానికి చేరుకున్నట్టుగా చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ ప్రదీప్తో కలిసి కిరణ్, 10 టీవీ, హైదరాబాద్.